నమస్కారం. ఈరోజు మనం సిక్కిం రాష్ట్రంలో వైద్య విద్య, ముఖ్యంగా ఎంబీబీఎస్ ప్రవేశాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. హిమాలయాల్లోని ఈ అందమైన రాష్ట్రంలో మెడిసిన్ చెయ్యాలనుకునేవారికి అవసరమైన సమాచారం అందించడమే మన ఉద్దేశ్యం. అవును, చాలామందికి దీనిపై ఆసక్తి ఉంటుంది. మన దగ్గర కొన్ని యూనివర్సిటీ సమాచారం, కౌన్సిలింగ్ డీటెయిల్స్, ఇంకా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. వీటిని బట్టి చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. సిక్కింలో ఎంబీబీఎస్ చేయాలంటే నాకు తెలిసి ప్రస్తుతం ఒకే ఒక్క కాలేజ్ ఉంది కదా? అవునండి, అది గ్యాంగ్టాక్లో ఉన్న సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, షార్ట్గా ఎస్ఎంఐఎంఎస్ అంటారు. ఎస్ఎంఐఎంఎస్, ఓకే. ఇది మణిపాల్ గ్రూప్కు చెందింది అనుకుంటా. ఖచ్చితంగా అదే ప్రఖ్యాత మణిపాల్ గ్రూప్ వారిదే. ఇక్కడ మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రస్తుతానికి సిక్కింలో వేరే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజ్ అయితే లేదు. ఒకే కాలేజీ, అది 150 సీట్లు మాత్రమే. మరి ఈ సీట్లను ఎలా భర్తీ చేస్తారు? అందరికీ అవకాశం ఉంటుందా, లేక సిక్కిం వాళ్లకేనెక్కువ ప్రాధాన్యత? అంటే ఇది ఓపెన్ స్టేటా లేక క్లోజ్డ్ స్టేటా? ఇక్కడే కొంచెం వివరంగా చూడాలి. ఈ 150 సీట్లు రకరకాల కోటాల కింద భర్తీ అవుతాయి. కాబట్టి దీని పూర్తిగా క్లోజ్డ్ అనలేము, అలా అని పూర్తిగా ఓపెన్ అని కూడా చెప్పలేము. ప్రధానంగా 2 విభాగాలున్నాయి. ఒకటి సిక్కిం ప్రభుత్వ కోటా, రెండోది ఎస్ఎంఐఎంస్ వాళ్లు నేరుగా భర్తీ చేసే సీట్లు. సరే, అయితే ముందు ఆ సిక్కిం ప్రభుత్వ కోటా గురించి చెప్పండి. అది స్థానికులకే అనుకుంటా కదా? అవును, మీరు ఊహించింది కరెక్టే. ప్రభుత్వ కోటా కింద మొత్తం 80 సీట్లున్నాయి. ఇవి కేవలం సిక్కిం డొమిసైల్ సర్టిఫికేట్ ఉన్నవాళ్లకి మాత్రమే. అంటే ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, సిఓఐ లాంటివి అన్నమాట. అవును, సిఓఐ లేదా సిక్కిం సబ్జెక్ట్ సర్టిఫికేట్, ఇవి ఉంటేలే అర్హులు. కాబట్టి ఈ 80 సీట్ల విషయంలో సిక్కిం దాదాపు క్లోజ్డ్ స్టేట్ లాంటిదే. 80 సీట్లు, ఓకే. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయముంది. ఈ 80లో 50 సీట్లు ఫ్రీ షిప్ కోటా కింద ఇస్తారు. ఫ్రీ షిప్ అంటే? అంటే 2024 సమాచారం ప్రకారం ఆ 50 మందికి ట్యూషన్ ఫీజు 0. వావ్! 0 ట్యూషన్ ఫీజా? ఇది నిజంగా సిక్కిం విద్యార్థులకు చాలా పెద్ద అవకాశం కదా? నిజమే, అందుకే పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సీట్లకు. మరి మిగిలిన 30 సీట్లు? ఆ మిగిలిన 30 సీట్లు ఫుల్ ఫీ కోటా కింద వస్తాయి. దానికి వార్షిక ఫీజు 2024 లెక్కల ప్రకారం సుమారుగా 18,70,000 ఉంది. అబ్బా, 18.7 లక్షల, ఓకే. ఇంకా ఈ మొత్తం 80 ప్రభుత్వ కోటా సీట్లలో మళ్లీ రిజర్వేషన్లుంటాయి. అంటే భూటియా లెప్చా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా స్థానిక కేటగిరీల వారీగా విభజిస్తారు. అర్థమైంది. మరి ఈ ప్రభుత్వ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తారు? దీని కౌన్సిలింగ్ను సిక్కిం ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే డిటిఈ వాళ్లు నిర్వహిస్తారు. వాళ్ల వెబ్సైట్ sikkimhrdd.orgలో వివరాలుంటాయి. ఓ, డిటిఈ అంటే డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అవును, 2025 ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ మధ్యే విడుదలైనట్టుంది. కాబట్టి ఆసక్తి ఉన్న సిక్కిం విద్యార్థులు ఆ వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. అంటే అప్లికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, చాయిస్ ఫిల్లింగ్ అంతా ఆ పోర్టల్లోనేనా? అవునండి, అంతా ఆన్లైన్లోనే, వాళ్ల పోర్టల్ ద్వారానే జరుగుతుంది. చెప్పాను కదా, సిక్కిం సబ్జెక్ట్ సర్టిఫికెట్ లేదా సిఓఐ లాంటివి చాలా ముఖ్యం ఇక్కడ. సరే, ఇది ప్రభుత్వ కోటా అంటే సిక్కిం వాళ్ల కోసం. మరి మిగిలిన 70 సీట్లున్నాయి కదా, ఎస్ఎంఐఎంఎస్ ఆధ్వర్యంలో జరిగేవి, వాటి పరిస్థితేంటి? వాటికి దేశంలో ఎక్కడ్నుంచైనా అప్లై చేయొచ్చా? అవును, ఈ మిగిలిన 70 సీట్ల విషయంలో కొంత ఓపెన్నెస్ ఉంటుంది. వీటి కౌన్సిలింగ్ను ఎస్ఎంఐఎంఎస్ వాళ్లే రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నేరుగా నిర్వహిస్తారు. అంటే దీనికి వేరేగా అప్లై చెయ్యాలా? అవును, దీనికి అభ్యర్థులు కాలేజీ వెబ్సైట్ అంటే smsu.edu.in లో రిజిస్టర్ చేసుకోవాలి. నా అంచనా ప్రకారం రిజిస్ట్రేషన్ ఇప్పటికే ఓపెన్ అయ్యి ఉండొచ్చు, లేదా త్వరలో మొదలవుతుంది. సరే, మరి ఈ 70 సీట్లలో కేటగిరీలెలా ఉన్నాయి, ఫీజులెలా ఉంటాయి? ఇవి కూడా 18.7 లక్షలే ఉంటాయా? ఇందులో మళ్లీ 4 ప్రధాన కేటగిరీలున్నాయి. మొదటిది జనరల్ కేటగిరీ. దీనికి సుమారు 32 నుంచి 34 సీట్లుంటాయి. వీటికి భారతదేశంలో ఎవరైనా అర్హులే. ఓకే, ఇది ఆల్ ఇండియా కోటా లాంటిదన్నమాట. అవును. రెండోది నార్త్ ఈస్ట్ కేటగిరీ. దీనికి సుమారు 31, 32 సీట్లుంటాయి. ఇవి సిక్కింతో పాటు మిగతా 7 ఈశాన్య రాష్ట్రాలున్నాయి కట. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. అవే.
మిజోరాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ ఈ రాష్ట్రాల శాశ్వత నివాసితులకు ఈ సీట్లు కేటాయించారు. దీనికి ఆయా రాష్ట్రాల డొమిసైల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చూపించాలి. ఓకే, మరి ఫీజు ఈ జనరల్ నార్త్ ఈస్ట్ కేటగిరీలకు? ఈ రెండింటికి ఫీజు ప్రభుత్వ ఫుల్ ఫీ కోటాలానే ఉంది. అంటే 2024 ప్రకారం సంవత్సరానికి సుమారు 18.7 లక్షలు. ఓకే, అంటే దాదాపు 65 సీట్లు ఇంచుమించు ఇదే ఫీ స్ట్రక్చర్తో ఉన్నాయన్నమాట. మరి వీటి కటాఫ్లలో ఏమైనా తేడా ఉంటుందా జనరల్కి నార్త్ ఈస్ట్కి? ఉంటుంది. పోయిన సంవత్సరం డేటా చూస్తే జనరల్ కేటగిరీ కటాఫ్ సుమారు 300 నీట్ మార్కుల దగ్గర ఆగింది. అదే నార్త్ ఈస్ట్ కేటగిరీ అయితే కొంచెం తక్కువ, అంటే సుమారు 275 నీట్ మార్కుల దగ్గర ఆగింది. అంటే నార్త్ ఈస్ట్ వాళ్లకు కొంచెం తక్కువ మార్కులతో సీటు వచ్చే అవకాశం ఉంది. అవును. ఇక మూడో కేటగిరీ డిఫెన్స్. దీనికి ఒక్క సీటే ఉంది. కేవలం ఒక్క సీటా? అవును. ఇది సిక్కింలో పనిచేస్తున్న లేదా నివసిస్తున్న డిఫెన్స్ లేదా పారామిలిటరీ సిబ్బంది పిల్లల కోసం. దీని ఫీజు కూడా సేమ్ 18.7 లక్షలు. ఒకవేళ ఆ కేటగిరీలో అర్హులు లేకపోతే ఆ సీటును జనరల్ కేటగిరీకి కలిపేస్తారు. సరే, ఇక నాలుగోది చివరిది మేనేజ్మెంట్ కోటా అంటున్నారు. దాని సంగతేంటి? చాలా కాస్ట్లీ అంటారా? అవునండి. ఇందులో 4 లేదా 5 సీట్లుంటాయి. దీనికి కూడా ఆల్ ఇండియా అర్హత ఉంది. ఎవ్వరు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ ఫీజు మాత్రం చాలా ఎక్కువ. ఎంతుంటుంది సుమారుగా? 2024 లెక్కల ప్రకారం సంవత్సరానికి 35.2 లక్షలు. వామ్మో, 35 లక్షల పైనేనా సంవత్సరానికి? ఇది దేశంలోనే టాప్ ప్రైవేట్ కాలేజీల ఫీజులతో సమానం కలా? నిజమే. అందుకే దీనికి కటాఫ్ కూడా తక్కువే. జస్ట్ నీట్ క్వాలిఫై అయితే చాలు. అంటే సుమారు 150 మార్కులొచ్చినా సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఫీజు కట్టగలిగితే. అబ్బో, ఇది చాలా పెద్ద మొత్తం. సరే, మరి ఈ అన్ని రకాల కోటాలకు అంటే ప్రభుత్వ, జనరల్, ఎనీ, డిఫెన్స్, మేనేజ్మెంట్ వీటన్నిటికీ బేసిక్ క్వాలిఫికేషన్ నీట్ యూజీ పాస్ అవడమేనా? ఖచ్చితంగా. అది తప్పనిసరి. నీట్ యూజీ 2025 పరీక్షలో క్వాలిఫై అవ్వాలి. జనరల్ కేటగిరీ వాళ్లు 50వ పర్సెంటైల్, రిజర్వ్డ్ కేటగిరీ వాళ్లు 40వ పర్సెంటైల్ స్కోర్ చేయాలి. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ మనండి ఒకసారి క్లియర్గా చెప్పండి. ప్రభుత్వ కోటాకు ఎక్కడ, మిగిలిన వాటికి ఎక్కడ అప్లై చేయాలి? ప్రభుత్వ కోటా 80 సీట్లకు సిక్కిం ప్రభుత్వ డిటిఈ పోర్టల్లో sikkimhrdd.orgలో, మిగిలిన అన్ని కోటాలకు అంటే జనరల్, ఎనీ, డిఫెన్స్, మేనేజ్మెంట్ 70 సీట్లు SMIMS కాలేజ్ వెబ్సైట్ smu.edu.inలో అప్లై చేయాలి. ప్రాసెస్ మామూలేనా? రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, చాయిస్ ఫిల్లింగ్. అవును, అవే స్టెప్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషను, తర్వాత మెరిట్ లిస్టు, చాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్మెంటు, చివరగా కాలేజ్లో రిపోర్టింగ్. ఓకే, మరి సిక్కిం బయట నుంచొచ్చే స్టూడెంట్స్కు హాస్టల్ సౌకర్యం ఎలా ఉంటుంది? కంపల్సరీనా? సిక్కిం స్థానికేతరులకు హాస్టల్ కంపల్సరీ. వాళ్ళు బయట ఉండే అవకాశం లేదు. 2024 సమాచారం బట్టి వార్షిక హాస్టల్ మరియు మెస్ ఫీజు కలిపి సుమారుగా 1,35,000 ఉంటుంది. ఇది ట్యూషన్ ఫీజుకు అదనం. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సరి, ఎంబీబీఎస్ కాకుండా SMIMSలో వేరే మెడికల్ కోర్సులు ఏమైనా ఉన్నాయా? అలాగే సిక్కింలో ఆయుష్ కోర్సులు అంటే BMS, BUMS, BHMS లేదా డెంటల్ BDS పరిస్థితి ఏంటి? కాలేజీలున్నాయా? SMIMSలో ఎంబీబీఎస్ కాకుండా కొన్ని ఉన్నాయి. BSc మెడికల్ బయోటెక్నాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో కోర్సులు, ఇంకా కొన్ని అలైడ్ హెల్త్ సైన్సెస్లో BSc కోర్సులున్నాయి. ఇక ఆయుష్ విషయానికొస్తే సిక్కింలో BUMS అంటే యునానీ కోర్సు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి AUSH కౌన్సిలింగ్ ద్వారా అంటే ACCC లేదా రాష్ట్ర HRD ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి. ఓకే, BUMS ఉంది. మరి BHMS, BAMS, BDS? వాటి గురించి ప్రస్తుతానికి ఖచ్చితమైన సమాచారమైతే లేదు. అంటే సిక్కింలో వాటికి ప్రత్యేక కాలేజీలు ఉన్నట్లుగా ఆధారాలు లేవు. కొన్నిసార్లు DTE నోటీసుల్లో BDS ప్రస్తావన కనిపిస్తున్నా అది బహుశా ఒక స్టాండర్డ్ టెంప్లెట్లో భాగం కావచ్చు. SMIMSలో అయితే లేవు. అంటే మొత్తం మీద చూస్తే సిక్కింలో వైద్య విద్య అంటే ప్రధానంగా SMIMSలో MBBS గురించే మాట్లాడుకోవాలి అన్నమాట. అవును, ప్రస్తుతానికి అదే ప్రధాన మార్గం. ప్రభుత్వ కోటాలో ఆ ఫ్రీషిప్ సీట్లు సిక్కిం విద్యార్థులకు నిజంగా ఒక వరం లాంటివి. బయటి వాళ్లకేమో జనరల్,
ఎనీ కోటాలున్నాయి. కాకపోతే ఫీజు దాదాపు 19 లక్షలు. ఇక డబ్బులు బాగా ఖర్చు పెట్టగలిగితే మేనేజ్మెంట్ కోటా ఉంది. కానీ 35 లక్షల పైనే ఫీజు. నిజమే. మరి ఈ ఈశాన్య ప్రాంతంలో ఆ ప్రత్యేకమైన వాతావరణం, ప్రకృతి, దానికి తోడు మణిపాల్ బ్రాండ్, ఇవన్నీ కలిపి ఇక్కడ కట్టే ఫీజుకు, ముఖ్యంగా ఆ ఎక్కువ మేనేజ్మెంట్ కోటా ఫీజుకు తగిన విలువనిస్తాయా లేదా అన్నది అభ్యర్థులు వాళ్ల కుటుంబాలు బాగా ఆలోచించుకోవాలి కదా. ఖచ్చితంగా. అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడుంటుంది. కొందరికి ఆ ప్రశాంతమైన వాతావరణం, మంచి ఫ్యాకల్టీ, మణిపాల్ పేరు ముఖ్యం కావచ్చు. ఫీజు భరించగలిగితే వెళ్తారు. అవును. ఏదేమైనా 2025 అడ్మిషన్స్కి సంబంధించి ఖచ్చితమైన తేదీలు, ఫీజు వివరాలు, కటాఫ్లు, కొత్త రూల్స్ ఏమైనా ఉంటే వాటికోసం అధికారిక వెబ్సైట్లను మాత్రం తప్పకుండా ఫాలో అవ్వాలి. అవును, అది చాలా ముఖ్యం. సిక్కిం ప్రభుత్వానికి చెందిన sikkimhrdd.org, ఇంకా సిక్కిం మణిపాల్ యూనివర్సిటీకి చెందిన smu.in, ఈ రెండూ రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు.